హలో ఎవ్రీబడి, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్ అని ఎందుకన్నానంటే, మహా అయితే ఒక వార్డు, 2 వార్డులో, 10 వార్డులో డిఫరెంట్ ఏరియాస్లో గెలిచిన వాళ్ళని మనం చూసుంటాం. కానీ హ్యుమానిటీలో, ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్లో, ఇంకా చెప్పాలంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ తద్వారా ఇతరులకి ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు సర్వీస్ని పంచే విధానంలో కూడా ఆవిడే సాటి ఎన్ని అవార్డ్స్. నేను ఆ లిస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్తే ఆవిడ అచీవ్మెంట్స్ గురించి డెఫినెట్లీ ఈ ఎపిసోడ్ ఇంట్రొడక్షన్కే సరిపోతుంది. అండ్ యూ కెన్ ఇమాజిన్ వాటిల్లో కొన్ని చెప్తాను ఖచ్చితంగా, బికాజ్ మీకు తెలియాలి కాబట్టి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డీ విన్నర్ ఆవిడ, అవార్డీ అండ్ గ్లోబల్ టీచర్ అంబాసిడర్, టెడెక్స్ స్పీకర్, ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక ఫిలాంథ్రఫిస్ట్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫ్యూచర్ జనరేషన్స్ని ఈ రకంగా పిల్లలకి చదువు ఉండాలి అంటూ ఒక డిఫైన్డ్ ఆలోచనలో వెళ్ళే ఒక ఎడ్యుకేషన్ ఫ్యూచరిస్ట్, ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఐ హ్యావ్ విత్ మీ మేఘనా గారు ఉన్నారు. హలో మేఘనా గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. మీ నుంచి వింటూ ఉంటే నిజంగానేనా అని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అలాట్. నేను ఎందుకు అంతలా చెప్పానంటే, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కనీసం ఒక్కళ్ళన్నా ఆవిడ చేసే పనిని నేను సపోర్ట్ చేస్తూ నేను కూడా అలా మారుతాను అని అంటే మన సమాజానికి అంతకంటే కావాల్సింది ఏముంది? ఏం కావాలి? వెరీ ట్రూ. సో మీరు చేసే ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ కండి, అంటే నా దగ్గర 10 రూపాయలు ఉంటే నేను 1 రూపాయితో సహాయం చేయగలను, నా దగ్గరే రూపాయి అంటే నేనేం చేస్తాను అనుకునే మెంటాలిటీ, మైండ్ సెట్ చాలామందికి ఉంటుంది. మీరు ముందుకు రావడానికి, అంటే ఈ యాక్టివిటీస్ చేయడానికి, వాట్ వాజ్ దట్ పుష్ బిహైండ్ యూ? ఏం చెప్తారు మీరు? హౌ డిడ్ యూ బికమ్ దిస్? ఓకే, దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో చిన్నప్పటి నుంచి ఏమని వింటూ ఉంటాను అని అంటే, నేను ఇన్ని డబ్బులు సంపాదించిన తర్వాత దెన్ ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ అని అందరూ అంటూ ఉంటారు. సో కానీ నిజంగా వెన్ దే వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ వాళ్ళకి అంత ఎనర్జీ ఉండకపోవచ్చు, వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోవచ్చు. సో దే కుడ్ బి ఎనీ నెంబర్ ఆఫ్ రీజన్స్ దట్ దే వోంట్ బీ ఏబుల్ టు డూ. వాళ్ళు ఏమనుకున్నారో అది చేయలేకపోతారు. సో నేనేమనుకునేదాన్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి, ఏదన్నా వెనక్కి ఇవ్వాలి అని అంటే మనకి చేతనైనంత ఇప్పటి నుంచి ఇవ్వచ్చు కదా అన్న ఫీలింగ్లో ఎప్పుడు పెరుగుతూ ఉండేదాన్ని అనమాట. అయితే అక్కడ ఏమైంది అంటే, నేను ఒక్కదాన్ని ఇచ్చేదానికంటే బదులు మా స్కూల్ నుంచి కూడా పిల్లలకి నేను అదే చెప్తూ ఉంటాను. మనం ఎంత చిన్నగా ఉన్నామో లేకపోతే ఇంకా మనం పిల్లలమే అని అనుకోకుండా ఆ ఇవ్వగలిగే మనస్తత్వం అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ఎవ్రీ ఆగస్ట్ 15th రోజున మీ రేస్ ఫండ్స్ అండి, సెటప్ షాప్స్ పెట్టి పిల్లలతోటి మేము మా స్కూల్లో ఫండ్స్ రేస్ చేయించి పిల్లలతోటి మళ్ళీ అవన్నిటిని ఒక గుడ్ కాజ్కి మళ్ళీ డొనేట్ చేయిస్తూ ఉంటాను అనమాట. అప్పుడు ఏంటి అని అంటే, ఐ యామ్ ఇనఫ్ అని పిల్లలకి కూడా నేను సరిపోతాను, ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అంటే నేను పెద్ద అయిపోయి డబ్బులు సంపాదించిన తర్వాతే హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచి కూడా నేను హెల్ప్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ అనమాట. సో ఇట్లాగా ఒక్కొక్క స్కిల్ సెట్ పిల్లల్లో మనం పెంపొందించగలిగితే వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ కాన్ఫిడెంట్గా పెరుగుతారండి. అంటే బేసికలీ యూ రన్ అ స్కూల్ ఆల్సో అండి? ఎస్, ఐ రన్ అ స్కూల్ కాల్డ్ ఫౌంటైనెట్ గ్లోబల్ స్కూల్ అండి, ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ కొంచెం నా సిద్ధాంతం ఏంటి అని అంటే, పిల్లలు చదువు అనేది ఇష్టంతో నేర్చుకోవాలి, భయపడి కాదు. టీచర్కి భయపడి లేకపోతే ఎగ్జామ్కి భయపడి చదువుకోవడం కాదు. నేను నా చదువుని నా లైఫ్లో యూజ్ చేసుకోవడానికి కోసమని చదువుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి మా స్కూల్లో పిల్లలు ఉంటారు. మీరు ఎప్పుడైనా మా స్కూల్ పిల్లలతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. అదే నేను నెక్స్ట్, మీరే ఒక స్కూల్ రన్ చేస్తున్నారు, పైగా నా ఇంట్రొడక్షన్లోనే గ్లోబల్ టీచర్ అవార్డీ అని చెప్పాను, గ్లోబల్ టీచర్ అంబాసిడర్ అన్నారు. సో మీ స్కూల్ పిల్లలకి మీరు టీచ్ చేసే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ బయాలజీ ఆర్ ఇట్స్ నాట్ ఫిజిక్స్ ఆర్ ఇట్స్ నాట్ మ్యాథ్స్, ఇట్స్ సోషల్ సర్వీస్, అంతేనా? అదే నేర్పిస్తారా? లైఫ్ స్కిల్స్ అని అంటాను నేను. వండర్ఫుల్, వెల్ సెడ్. యా, ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇట్ షుడ్ హెల్ప్ అస్. అది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను అని అంటే, నా పెళ్ళైన తర్వాత రియలైజ్ అయ్యాను. ఎందుకు అని అంటే, పిల్లలు ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది కదా మనకి. నాకు పిల్లలు పుడితే వాళ్ళని ఏం చేయాలో తెలియదు. ఎందుకు అని అంటే, నేను చదువుకున్న చదువులో ఎక్కడా కూడా హౌ టు బీ ఎ గుడ్ మదర్ అని ఎక్కడా తెలియదు నాకు. అయితే అన్నోన్ జోన్లోకి వెళ్ళాలి అని అంటే చాలా భయం. You're not prepared to face it. అందుకని నేనేం చేశాను, వెళ్ళి చదువుకుని పిల్లల గురించి నేర్చుకుని చైల్డ్ సైకాలజీ, మరి ఇది బుక్స్లో ఇలా రాశారు, మరి నిజంగా పిల్లలు అలా ఉంటారా లేదో కూడా ఐడియా లేదు. అందుకని మళ్ళీ స్కూల్స్కి వెళ్ళి లండన్లో అక్కడ వర్క్ చేసి అప్పుడే అర్థమైంది ఇక్కడ స్పెషల్ నీడ్స్ కిడ్స్ కూడా ఉంటారు అని చెప్పి, మళ్ళీ దాంట్లో కొంచెం రీసెర్చ్ చేసి అలా ఒక 4 ఏళ్ళు అందులో వర్క్ చేసి అన్నీ నేర్చుకున్న తర్వాత నేను పిల్లల్ని ప్లాన్ చేశాను. మరి నేను ఇంత నేర్చుకున్నాను కదా, నా 2 పిల్లలకే ఎందుకు ఇంక అందరికీ
ఐ షుడ్ గివ్ ఇట్ బ్యాక్ అని చెప్పి ఇండియా వచ్చి. మేఘ్నా గారు, ఇప్పుడు అందరూ పిల్లల్ని కనాలంటే ఇంత రీసెర్చ్ చేసి ఇంత ఎడ్యుకేషనల్ కోర్సెస్ చేసి కనాలంటారా ప్రాక్టికల్గా? అంటే అన్ని కోర్సెస్ చేయాలి అని నేను అనను. కాకపోతే పేరెంటింగ్ మీద కోర్సెస్ చేసి దాని తర్వాత ప్లాన్ చేసుకుంటే పిల్లల్ని పెంచడం ఎంత ఈజీ అనేది అప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఫస్ట్ టైం పేరెంట్సే కదా, వాళ్ళకి కూడా తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఏజ్ పిల్లల్ని. వాళ్ళు కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాం మనం. ఆ చిన్న పిల్లల పేరెంట్స్ లాగా, మిడిల్ ఏజ్ పిల్లల పేరెంట్స్ లాగా, టీనేజ్ పేరెంట్స్ లాగా, పిల్లల పేరెంట్స్ లాగా. సో వీటికి అన్నిటికీ అండి సపోర్ట్ సిస్టమ్గా చాలా కోర్సెస్ ఉన్నాయి. చేస్తే అప్పుడు మన పిల్లలకి ఏది యూస్ఫుల్ అవుతుంది అనేది మనం తెలిసినప్పుడు వాళ్ళని ఎలా మోల్డ్ చేసుకోవాలనేది మనకి ఈజీ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ పేరెంటింగ్ గురించి నేను ఖచ్చితంగా కంబైన్ చేసి మీరు చేసే యాక్టివిటీస్లో అడుగుతానండి. బికాజ్ మీరు దాని మీద చాలా అవగాహన పెంచుకున్నారు కాబట్టి డెఫినెట్లీ 10 మందికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీరు చేసే సోషల్ సర్వీస్ పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ అనే ఒక పవర్ఫుల్ టూల్ని యాడ్ చేసి యు ఆర్ దెన్ టేకింగ్ ఆల్ యువర్ సోషల్ సర్వీస్ అహెడ్. ఇందులో భాగంగా పేరెంటింగ్లో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సపోజ్ స్కూల్కి వెళ్ళాలి అని అంటే నిద్ర లేవర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాక పుస్తకాలు తెరిచి వాళ్ళంతట వాళ్ళు, అంటే పేరెంట్స్ వెనకాల పుష్ చేయకుండా వాళ్ళంతట వాళ్ళు చదువుకోవడం దగ్గర నుంచి, స్కూల్కి పెట్టిన బాక్సెస్ పిల్లలు సరిగ్గా తినకుండా ఇంటికి పంపించడం దగ్గర నుంచి కంప్లీట్లీ పిల్లల బిహేవియర్ రిలేటెడ్ టు స్కూల్ చిల్డ్రన్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాట్లాడితే మీరు కొన్ని వందల వేల మంది పిల్లల్ని చూసుంటారు కదా, ఏం చెప్తారు? ఫాల్ట్ అనేది ఎప్పుడు అరుస్తూ పాపం బీపీలు తెచ్చుకొని స్ట్రెస్ ఫీల్ అవుతున్న పేరెంట్స్లో ఉంటుందా, జస్ట్ గివింగ్ ఇట్ అ బ్లైండ్ ఇయర్ పట్టించుకోకుండా ఉన్న పిల్లల దగ్గర ఉంటుందా? హౌ డస్ దట్ రిలేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్? ఓకే, దాట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్సింగ్ ప్రాబ్లమ్ రైట్ నౌ ఇన్ పేరెంటింగ్ అండి. అయితే దీని అన్నిటికీ కారణం పేరెంట్స్ అనను పిల్లలు అనను. ఇట్ ఈస్ జస్ట్ ద వే దట్ పేరెంట్స్ షుడ్ ప్రిపేర్ దెమ్సెల్స్. వాళ్ళు పిల్లలకి వాళ్ళ బాడీ క్లాక్ని సెట్ చేయగలగాలి. దానికి ఫస్ట్ వాళ్ళ క్లాక్ని కూడా సెట్ చేసుకోగలగాలి. ఇప్పుడు పొద్దున్నే స్కూల్కి 8 o'clockకి పిల్లల్ని పంపించాలనుకుందాం. పిల్లల్ని ఎప్పుడు లేపాలి? చాలా 6కి లేపారు అనుకోండి, దెన్ దే విల్ హ్యావ్ ఇన్నఫ్ టైమ్. సో వితౌట్ రషింగ్ వాళ్ళు అవన్నీ పనులు చక్కగా చేసుకోవచ్చు. అరవాల్సిన అవసరం ఉండదు అక్కడ పేరెంట్కి, ఎందుకంటే చాలా చేతిలో ఇన్నఫ్ టైం ఉంటుంది కాబట్టి. సో అట్లాగే పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయగలిగితే కుకింగ్ దగ్గర కానివ్వండి, లేకపోతే సర్వింగ్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు తినేటప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కలిసి కూర్చొని ఫ్యామిలీ డిన్నర్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, దాని ఇంపార్టెన్స్ చెప్పి పిల్లలకి నేర్పించుకొని తినడం నేర్పించుకోగలిగితే. బికాస్ అ చైల్డ్, చిన్న బేబీ 8 months నుంచి వాళ్ళు లెగిసి కూర్చోగలుగుతారు. లెగిసి కూర్చున్న కాడి నుంచి వాళ్ళు ఏంటంటే గ్రిప్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో 1.5 year నుంచి పిల్లలు స్పూన్తో తీసుకొని తినగలిగే కెపాసిటీ ఉంటుంది. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు? ప్రొటెక్టివ్గా ఉంటారు చాలా. 5 ఏళ్ళు వచ్చినా, 8 ఏళ్ళు వచ్చినా, 10 ఏళ్ళు వచ్చినా నేనే తినిపించాలి అనుకునే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తినట్లేదేమో అని భయం. కాకపోతే అంటే మన బ్రెయిన్ ఇట్ విల్ గివ్ అస్ వార్నింగ్స్. పిల్లలకి కూడా ఆకలేస్తుంది అంటే వాళ్ళే వస్తారు. అండ్ ఒక టైం, ఆ టైం అనేది మనం ఫాలో అవుతే, అంటే సాటర్డే వచ్చింది స్కూల్ లేదు, సండే వచ్చింది స్కూల్ లేదు, ఇంకొంచెం ఎక్కువసేపు పడుకో అని చెప్పి వాళ్ళ బాడీ క్లాక్ని మనం మార్చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. అదే పొద్దున్నే ఆ టైంకి పిల్లలకి వాళ్ళంతటి వాళ్ళని లెగ్గవటం నేర్చుకోగలిగితే, సండే అయినా హాలిడే అయినా ఆ టైంకి మనం ఆ పిల్లలకి ఆ హెల్ప్ చేయగలిగితే ఈ అరుచుకోవడాలు ఉండవు. అంటే ఈ టైంకి తినటం నేర్పించి, తినేటప్పుడు స్క్రీన్లు లేకుండా మాట్లాడుతూ మంచి కాన్వర్జేషన్స్ తోటి, అండ్ ఈ ఫుడ్ వాళ్ళు చిన్నగున్నప్పుడు మనం ఎలా తినేవాళ్ళం, లేకపోతే దాని నుంచి వచ్చే పోషకాలు ఏంటి, హౌ డిడ్ ఇట్ హెల్ప్, ఆర్ దాని మీద ఉండే స్టోరీస్ ఏంటి, ఇలాంటి అన్ని పిల్లలతో షేర్ చేసుకుంటూ తిన్నప్పుడు ఏమవుతుందంటే అది జాయ్ఫుల్ ఫీలింగ్ తోటి పిల్లలు తిన్నప్పుడు అది చక్కగా అరుగుతుంది. అండ్ వాళ్ళ తర్వాత కూడా దాన్ని ఆస్వాదిస్తూ తింటూ నేర్చుకుంటారు. ఇప్పుడు పిల్లలకి ఆస్వాదన అనేది ఆ కాన్సన్ట్రేటెడ్గా తింటేనే కదా వచ్చేది. అదేదో వాళ్ళని ఏదో స్క్రీన్ ఇచ్చేసేసి ఫీడ్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఏం తింటున్నారో తెలియకుండా తింటారు. సో అది బాడీకి పట్టకపోవచ్చు. సో ఇలాంటివి చిన్ని చిన్ని చిట్కాలేనండి. కాకపోతే ఫాలో అవుతే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, బోత్ పేరెంట్స్కి పిల్లలకి కూడా. బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీ సాటర్డే నేను చాలా ఎక్సైటెడ్గా ఉండేదాన్ని. ఎందుకు? మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఓన్లీ సండే వాజ్ ది ఓన్లీ హాలిడే.
కానీ ఆ సండే రోజు నేను ఏం చేయాలి అనేది ఎవరు చెప్పేవాళ్ళు కాదు. నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని, ప్లానింగ్ చేసుకునేదాన్ని. పొద్దునే నేను ఈ టైంకి లెగుస్తాను, నేను ఈ టైంకి ఇవన్నీ చేస్తాను, నేను ఈ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటాను, లేకపోతే ఈ గేమ్స్ ఆడతాను, నేను ఈ డ్రాయింగ్ చేసుకుంటాను, లేకపోతే నేను ఈ చెట్టు ఎక్కుతాను, ఆ కాయ తింటాను, ఇవన్నీ నేనే ప్లాన్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, సండే రోజు పిల్లలకి ఏమేం చెయ్యాలి, వాళ్ళని ఏమేం క్లాసులకి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏ రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, కాంపిటీషన్ అలా పెరిగిపోయింది మేఘనా గారు. అది మనం కాంపిటీషన్ కాదు, ఇది ఒక మంచి ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ అనుకున్నప్పుడు బోల్డ్ అండ్ మెమరీస్ క్రియేట్ చేయొచ్చు అండి పిల్లలకి. సో అట్లా వాళ్ళకి మేబీ ఒక సండే రోజు ఐఎమ్ బోర్డ్ అంటారేమో, పర్వాలేదు, నెక్స్ట్ నుంచి ఆ బోర్డం నుంచి బయటకు ఎలా పడాలి అనేది నేర్చుకుంటారు. ఆ బోర్డ్ అనే వర్డ్ విన్న కాడి నుంచి పేరెంట్ అయ్యో వీళ్ళకి ఏదో చేసేసేయాలి అని ఆతృతో వీళ్ళే కనుక చేయడం మొదలు పెడితే డిపెండెన్సీ పెరిగిపోతుంది అక్కడ. సో దాంతో ప్రతి ఒక్క దాంట్లో డిపెండెన్సీ అనేది పెంచుకుంటూ పోతున్నప్పుడల్లా చిల్డ్రన్ ఎంత పెద్దవాళ్ళైనా కూడా దే వోంట్ బీ ఏబుల్ టు డూ ఇండివిజువలీ, వాళ్ళు ఓన్గా చేసుకోలేరు చాలా మటుకు. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇవాల్టి పిల్లలు ఫేస్ చేసేది స్క్రీన్ టైమ్ ఆర్ గెటింగ్ అటాచ్డ్ టు డిజిటల్ ప్లాట్ఫామ్స్. పేరెంట్స్కి పిల్లలకి అక్కడే చాలా చాలా చోట్ల రిఫ్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది 15 minutesే మీరు టీవీ చూడాలంటారు, కొంతమంది 1 hourకి మించి చూడకూడదు అంటారు. కానీ పిల్లలకి స్క్రీన్స్కి అటాచ్మెంట్ ఎంత పెరిగిపోయిందంటే దాని యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా కూడా పిల్లల మీద చాలా వస్తుంది. సో కొట్టకుండా కర్ర విరగకుండా పిల్లలు లైన్లో పెట్టలేరు అన్నది పూర్వకాలం సామెత. కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం తప్పు చేస్తే పెద్దవాళ్ళు స్ట్రిక్ట్ ఉన్నారనుకోండి, అసలు కంప్లీట్గా చేజారిపోతున్నారు, చాలా సైకలాజికల్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతున్నాయి. సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? ఫస్ట్ ఇందాక నేను అన్నాను కదా, పేరెంటింగ్ టిప్స్ గురించి తెలుసుకుని ఉంటే చిన్నగున్నప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు స్క్రీన్లు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ టిప్స్ తెలిసి ఉంటే, ఆ అవగాహనతో పెంచుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలకి ఇవ్వరు. ఎందుకు అని అంటే మనం ఎవరైనా పిల్లలకి విషయం పెడతారా? పెట్టం. ఎందుకు పెట్టము? ఎందుకు అని అంటే అది మంచిది కాదు అని మనకి చిన్నగున్నప్పటి నుంచి తెలుసు కాబట్టి పెట్టం. కానీ దీని గురించి రిపర్కషన్స్ అందరికీ తెలియదు ఇంకా. అందుకని ఏముందిలే ఇది ఇస్తుంటే ఏడుపు మానేస్తున్నారు కదా అని ఇచ్చేస్తున్నారు. కానీ దాంతో ఏమవుతుంది అని అంటే బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ తొందరగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, బికాస్ ఆఫ్ ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి దేనికైనా. అది ఏం చేస్తుంది అంటే అదొక వ్యసనం లాగా తయారైపోతుంది అనమాట పిల్లలకి. సో దాని నుంచి బయటకు తీయాలి అని అంటే ఇప్పుడు స్మోకింగ్ ఎలాగో అన్ని వ్యసనాల నుంచి బయటకు తీయాలంటే ఎంత కష్టమో ఆ స్క్రీన్ మాన్పించడం కూడా అంతే కష్టం. కానీ ఆ నిజంగా మాన్పించాలి అనుకునే పేరెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ టైంకి పిల్లలతోటి మనం ఇది చేస్తున్నాము, ఈ టైంకి పిల్లల్ని సైక్లింగ్ తీసుకెళ్తాం, ఈ టైంకి పిల్లల్ని పార్క్లో వదిలేస్తాము, ఇలాంటివి కనుక కొన్ని అంటే ఎవ్రీ డే టు డే చేసుకోగలిగితే డెఫినెట్గా దే విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. అది మన ప్రాబ్లం ఎప్పటి వరకు అని అంటే అది సాల్వ్ చేయనంత వరకేనండి. సాల్వ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి. అంతే అంటారు. ఇట్స్ ఆల్ ఫస్ట్ ఎఫర్ట్ పెట్టడంలోనే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారు. వండర్ఫుల్. ఇప్పుడు మీరు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కదండి, అందులో ఒకటి సేవ్ వాటర్ సేవ్ నేచర్ అని చెప్పారు మీరు. అయితే పిల్లలకి చదువుకునే ఏజ్ నుంచి ఎన్విరాన్మెంట్ పట్ల ప్రేమ పెంచుకోవడం, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి వాళ్ళు కారకులుగా ఉండకపోవడం నేర్పించడం, అంటే దేర్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ చేస్తే అర్థమవుతుందా అండి, లేకపోతే ఇది ఒక బోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు? అస్సలు కాదండి. బికాస్ ఎందుకంటే మనం న్యాచురల్ బీయింగ్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ న్యాచురల్ బీయింగ్స్. ఇప్పుడు సిటీస్లో పెరిగే పిల్లలు ఎస్పెషల్లీ ఏమవుతుంది అని అంటే ఎక్కువగా మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్స్లోనే పెరుగుతూ ఉంటారు. అంటే ఇండోర్స్లో ఎయిర్ కండిషన్ రూమ్స్లో, లేకపోతే ఎయిర్ కండిషన్ బస్సెస్లో, ఏసీ కారుల్లో ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దాంతో కబుక్కున ఒక యానిమల్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఎవరైనా ప్లాంట్ తీసుకొచ్చారు బ్యూటిఫుల్గా, దానికి అన్ని బోల్డ్ అండ్ పూలు ఉన్నాయి అనుకోండి, యూజువల్గా ఈ ఎన్వైరన్మెంట్లో పెరిగిన పిల్లలకి దాని ఇంపార్టెన్స్ తెలియక ఆకులన్నీ లాగేయటము, పూలన్నీ చింపేయటము చేస్తారు. నిజంగా దాని ఇంపార్టెన్స్ తెలిసిన పిల్లలు దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. సో యానిమల్ కనిపించింది అనుకోండి, ఈదర్ ఈ ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన పిల్లలు పారిపోనన్నా పారిపోతారు, లేకపోతే దాన్ని భయపెట్టించడానికన్నా దాని మీద పరిగెత్తడానికి ట్రై చేస్తారు. కానీ యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఈక్వలీ మన ఎర్త్ని షేర్ చేసుకుంటాయి అని వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ ఎంపతి పెరుగుతుంది పిల్లల్లో. దట్ ఈజ్ ఆల్సో అంటే ఒక యానిమల్ని చూడగానే అది చీ అనటం కానివ్వండి, ఇప్పుడు ఒక గేదె వెళ్తుంది అనుకోండి, చీ బఫెల్లో పేడ వాసన, కానీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పెరుగు ఎక్కడి నుంచి తింటున్నాము. సో ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు అని అంటే ఒకలాంటి రెస్పెక్ట్. ఓకే
యాక్సెప్టెన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనతో పాటు ఒక భాగమే ఈ ప్లానెట్లో అని అనుకున్నప్పుడు వాళ్ళకి కొత్త కొత్త థింగ్స్ అనమాట. అంటే గ్రీన్ కలర్, వాళ్ళకి తెలిసిందేంటి, లీవ్ డ్రా చేయమంటే గ్రీన్ కలర్, కానీ బయట చూస్తే ఎన్నో రంగులు ఉంటాయి కలర్స్, లీవ్స్. పిల్లలు వచ్చి అడుగుతారు, ఎందుకని ఇన్ని కలర్స్ ఉన్నాయి లీవ్స్లో, గ్రీన్ కలర్ కదా ఉండాల్సింది లీఫ్ అంటే అని. అంత అమాయకంగా పెరుగుతున్నారు. సో ఇలా వాళ్ళకి ఏంటంటే ఇట్ ఈస్ నైస్, అంటే వే టు ఒక క్వెస్ట్, అంటే ఒక పిల్లలు నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ టాపిక్ అనమాట. అంటే దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి, కేర్ చేయకపోతే వచ్చే రిపర్కషన్స్ ఏంటి, కేర్ చేస్తే వచ్చే రిపర్కషన్స్ ఏంటి అనేది నేర్పించాలి అని అంటే ఐ కెన్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒకరోజు పిల్లలకి నేను చైల్డ్ రైట్స్ గురించి నేర్పిస్తున్నాను. సో వాళ్ళకి ఏంటి అంటే నేను ఏం నేర్పిస్తాను అని అంటే, మీ పక్కన ఏదన్నా కరెక్ట్గా జరగట్లేదు అని అంటే మీరు కూడా వాయిస్ అవుట్ చేయొచ్చు అని చెప్తానమాట. అంటే పిల్లలు అంటారు, మేము చిన్నపిల్లలం కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మా మాట ఎవరు వింటారు అని అంటారు. సో నేనేమన్నాను, సరే వీళ్ళలో సమ్హౌ కాన్ఫిడెన్స్ పెంచాలి అని. సో నేను అప్పుడు ఏం చేశాను అంటే, పిల్లలకి ఈ మౌంటైన్స్ కానీ, ఈ అడవులు కానివ్వండి, ఈ లేక్స్, రివర్స్, ఇవన్నీ ఎవరివో తెలుసా అని అడిగాను నేను. మా స్కూల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, స్మాల్ క్లాసెస్ పిల్లలు, వాళ్ళందరూ గాడ్ అని చెప్పారు. పెద్ద పిల్లలేమో గవర్నమెంట్ అని చెప్పారు. నేను చెప్పాను, కాదు, ఆల్ దీస్ థింగ్స్ బిలాంగ్ టు యూ, ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పాను నేను. అప్పుడు చూడాల్సింది స్టార్ట్స్. అవునా, అన్నీ ఎప్పుడు మేమేం అనుకునేవాళ్ళం, అన్నీ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గ్రోనప్స్ అనుకునేవాళ్ళం. మా మమ్మీ డాడీకే ఉంటాయి అనుకున్నా, మాకు కూడా ఉన్నాయా అని ఇంకా అదే ఓన్డ్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్కి వెళ్దాం అన్నారు, కుదరలేదు, ఫారెస్ట్కి తీసుకెళ్ళలేం పిల్లల్ని అని వి డిడ్ంట్ గో. బట్ దగ్గరలో ఉన్న లేక్ ట్రై చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది అని అంటే, అక్కడికి వెళ్ళటానికి దారి లేదు, ఆ లేక్ దగ్గరికి వెళ్ళటానికి. నేను ట్రై చేశాను ముందు వెళ్ళి ఫస్ట్ అసలుకి పిల్లల్ని తీసుకురావచ్చా లేదా అని. అక్కడ చుట్టుపక్కల అంతా బాగా డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ అదంతా షాబీగా ఉండింది లేక్. మనం బుక్స్లో చూసినట్టు, లేకపోతే మూవీస్లో చూసినట్టు, టీవీలో చూసినట్టు లేక్ అలా లేదనమాట. సో నేను ఏం చేశాను, పిక్చర్స్ తీసుకొచ్చి, సారీ నాన్న నేను తీసుకెళ్ళలేను లేక్కి, బికాజ్ ఇదిగో ఇలా ఉంది పిక్చర్స్, ఇట్స్ అ హెల్త్ హ్యాజర్డ్ అని చెప్పాను నేను. దాంతో పిల్లలు ఏం చేశారు, మా లేక్ని ఇలా ఎందుకు పాడు చేసేసారు. సో అక్కడ స్టార్ట్ అయిన స్టోరీ, ఇట్ వెంట్ ఆన్ టు రివైవింగ్ ద 16-acre లేక్ బై మీ అండ్ మై స్టూడెంట్స్. ఎక్సలెంట్. నిజంగా పిల్లలు అంత ముందుకు వచ్చారా అండి? దే రియల్లీ ఓన్డ్ ఇట్. యా, ఎందుకంటే పిల్లలు క్లే లాంటి పిల్లలండి, వాళ్ళని మనం ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతారు. అందులో కొంతమంది అంటే పేరెంట్ సహకారం కూడా ఉండాలి. కొంతమంది పేరెంట్స్ పంపించలేదు వాళ్ళ పిల్లల్ని, ఇట్స్ ఓకే, నేను కూడా, ఎందుకంటే పక్కన పిల్లలు ఏం చేస్తున్నారు కూడా చూసి కూడా నేర్చుకుంటారు పిల్లలు. సో వీళ్ళకి ప్రాబ్లం అంటే ఏంటి, దాని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, దానికి ఐడియేషన్ ఎలా చేయాలి, దానికి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి హౌ డూ యూ డూ ద ఆడిట్ కూడా నేర్పించాను అనమాట ఆ పనికి. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు చూసారా, పక్కన పిల్లల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటూ అని. ఈ థియరీకి యాక్చువల్లీ పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ, వాళ్ళకి సోషలైజింగ్ నేర్పించడం వల్ల కానీ చాలా లోకజ్ఞానం పెరుగుతుంది అన్నది ఒకప్పుడు నానుడి ఎలా అయితే ఉందో ఇప్పటికీ కొంతమంది నమ్ముతారనుకోండి. ఇప్పుడిప్పుడు ట్రెండ్స్లో హోమ్ స్కూలింగ్ అనే ఒక థియరీ చాలా అడ్వాన్స్ అవుతుంది. యూ బీయింగ్ అన్ ఎడ్యుకేషన్ ఫ్యూచరిస్ట్ అండ్ యూ బీయింగ్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ ఎస్పెషల్లీ, హోమ్ స్కూలింగ్ చేయడం కరెక్టా? ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మంచి ఎలా నేర్చుకుంటారో చెడు కూడా నేర్చుకుంటారుగా. సో పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే ఈజీగా అవి కూడా కంటాజియస్ గా స్ప్రెడ్ అయిపోతాయి. పక్కనోడు ఆ ఏజ్ లో సిగరెట్ తాగితే నేనెందుకు తాగకూడదు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ రెండు యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఈ నేపథ్యంలో వాట్ వుడ్ యూ ఓట్ ఫార్ అండి, వెదర్ ఇట్ ఇస్ స్కూల్కి పంపించి పిల్లలకి చదువు నేర్పించాలా ఆర్ హోమ్ స్కూలింగ్ బెటర్ అంటారా? ఓకే, రెండిట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్తాను, కానీ ఎవరు తీసుకోవాలనేది ఇట్స్ అ చాయిస్. యూజువల్గా హోమ్ స్కూలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఫిజికలీ డిసేబుల్డ్ చిల్డ్రన్, అంటే రోజు వాళ్ళని స్కూల్కి తీసుకొని వెళ్ళటం కుదరని పేరెంట్స్ ఇంతకుముందు హోమ్ స్కూలింగ్ తీసుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే అది ఒక టాస్క్ అనమాట. ఎందుకంటే పిల్లల్ని రోజు ఆ స్కూల్కి తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు నడవలేకపోవచ్చు, వాళ్ళు కూర్చోలేకపోవచ్చు, కుడ్ బి లాట్ ఆఫ్ రీజన్స్ అనమాట. అయితే ఈ కరోనా వచ్చిన కాడి నుంచి ఏమైంది అని అంటే, పిల్లలు ఇంట్లో స్క్రీన్ల నుంచి నేర్చేసుకుంటున్నారు కదా, ఇంకా స్కూల్కి పంపించడం ఎందుకు అని అనుకుంటారు. కానీ హోమ్ స్కూలింగ్లో అండి హౌ టు సోషలైజ్ అనేది కూడా ఒక టాపిక్ ఉంటుంది. సో ఇప్పుడు హోమ్ స్కూలింగ్ చేసే పేరెంట్స్ అందరూ కూడా వేరే కంట్రీస్లో చూస్తే ఈ పిల్లల్ని ఎవ్రీ వీక్ మండే రోజు ఈ ఏరియాస్లో తీసుకెళ్ళాలి బయటికి. సో అందరు హోమ్ స్కూలింగ్ చేసే పిల్లలందరూ ఒక చోటకు వచ్చి ఆ పేరెంట్స్ అందరూ పిల్లలు ఆ పర్టికులర్ ప్లేస్కి తీసుకొని వెళ్ళి వాళ్ళని అక్కడ ఎడ్యుకేట్ చేస్తారనమాట. సో
హోమ్ స్కూలింగ్ అని అంటే కంప్లీట్ గా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి టీచర్లు అందరూ ఇంటికి వచ్చేస్తున్నారు, సబ్జెక్ట్ వైజ్ లాగా ట్యూషన్ టీచర్లు ఇంటికి వచ్చేసి పిల్లలకి అన్ని ఇంట్లోనే నేర్పిస్తున్నారు. పక్కన పిల్లలతో ఎలా కలవాలో తెలియదు. అలా అది హోమ్ స్కూలింగ్ అనరండి దాన్ని. హోమ్ స్కూలింగ్ లో సోషలైజింగ్ ఎలా చేయాలో కూడా ఒక టాపిక్ యాక్చువల్. కరెక్ట్ హోమ్ స్కూలింగ్ అంటే అది కరెక్ట్ హోమ్ స్కూలింగ్. సో అలా పక్కన పిల్లలతోటి కలవనివ్వకుండా అని అంటే మనం యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్ మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఫస్ట్ నేర్చుకోగలిగితే, ఎందుకంటే వీఆర్ సోషల్ బీయింగ్స్. మనకి ఆ వార్మ్త్, ఇంకొకళ్ళతోటి ఇంటరాక్షన్ ఇవన్నీ ఉన్నప్పుడే అన్ని అంటే ఇట్స్ కెమికల్ ఫ్యాక్టరీ ద బాడీ, అన్ని హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయి. లేదు అని అంటే ఆ డిప్రెషన్స్ అవన్నీ హెల్త్ ఇష్యూస్ చాలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం, ఇంకొకళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోవటం, ఇవన్నీ కూడా దే షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్. అది ఎప్పుడైతే పేరెంట్ నో నాకు ఒక్కళ్ళే పిల్లలు, నేను వీళ్ళని చాలా ప్రెషియస్గా పెంచాలి అని అనుకున్నప్పుడు అది ఆ హెలికాప్టర్ పేరెంటింగ్లో ఏంటి అని అంటే యు ఆర్ స్టీలింగ్ దేర్ చైల్డ్హుడ్ ఆర్ యు ఆర్ స్టీలింగ్ దేర్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ బికమ్ బెటర్. ఇప్పుడు ఎండకి ఎండి వానకి తడిసిన చెట్టే కదండి గట్టిగా స్ట్రాంగ్గా నుంచుంటుంది. వర్షం వస్తే ఎవరైనా కూడా పెద్ద చెట్టు ఎక్కడుందో, లేకపోతే ఎండ కాస్తుంటే పెద్ద చెట్టు ఎక్కడుందో దాని కింద వెళ్ళి నుంచుంటారా? వీక్గా ఇప్పుడు పడిపోతుంది అనుకున్న కొమ్మ కింద వెళ్ళి నుంచుంటారా ఎండ కాసినప్పుడు? లైఫ్లో ఏది ఎప్పుడు ఎలా ఫేస్ చేయాలో తెలియకుండా ఉన్నప్పుడు పిల్లల్ని స్ట్రాంగ్గా తయారు చేయడం ఇంపార్టెంట్. పేరెంటింగ్లో ఫస్ట్ థింగ్ అదే. ఒక స్ట్రాంగ్ చైల్డ్ని ఎలా అప్బ్రింగ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. పిల్లలకి ఈ మధ్య కాలంలో కూడా సైకలాజికల్ ఇష్యూస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా. ఒకప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి పదాలు అంటే పాపం చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక సెకండ్ క్లాస్ వాడు కూడా నాకు మైండ్ బాగాలేదు, డిప్రెషన్లో ఉన్నాను అని అంటున్నాడు. అవును, సాడ్ స్టేట్ ఆఫ్ అవేర్స్. అంటే అప్పట్లో కూడా ఏంటి అని అంటే పేరెంట్స్ని బట్టి పిల్లలు ఉండేవాళ్ళండి. ఇప్పుడు కూడా పేరెంట్స్ని పట్టే పిల్లలు. అది మారదు, అదంతే ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పిన దాన్ని బట్టి కంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి చూసి నేర్చుకునేది ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు చూసినా ఇంట్లో ఒకళ్ళు ఎవరైనా మీరు చూడండి, చిన్నపిల్లలు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా దగ్గుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, పక్కకు వచ్చి వాళ్ళలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. రైట్? అప్పుడు అటెన్షన్ వస్తుంది, ఇంకొకసారి చేసి చూపించు అని మళ్ళీ అడుగుతూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు ఇంట్లో ఒక ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, నాకు తలనొప్పిగా ఉందోనో, లేకపోతే నేను డిప్రెషన్లో ఉన్నానని కానివ్వండి, అలా పదే చెప్పడం వల్ల చెప్తా ఉంటే ఓకే వాళ్ళకుంటే నాకు కూడా ఉండొచ్చు, అది ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ అని పిల్లలు అనుకొని కూడా దే థింక్ సో. సో మనం ఎలా అయితే లైఫ్ని హ్యాండిల్ చేస్తామో పిల్లలు అది అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని అలా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు సిగరెట్ తాగి పిల్లల్ని, ఫాదర్ సిగరెట్ తాగి, మదర్ కూడా సిగరెట్ తాగి కరెక్ట్ పిల్లల్ని తాగొద్దు అని అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, రిడిక్యులస్. అంతే. ఇప్పుడు పెరిగేటప్పుడు చిన్నప్పుడు అంటే ఏదైతే చెయ్యొద్దో మనం సెట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇలా ఉండకూడదు అనేది మనం సెట్ చేస్తే ఎగ్జాంపుల్ పిల్లలు కూడా ఓకే ఇది మా ఫ్యామిలీ వాల్యూ సిస్టంలో ఇది కాదు. మా ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్ అనేది ఎప్పుడైతే పిల్లలకి మనం నేర్పించుకుంటామో, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ హౌస్ నాన్న, ఇది మన వాల్యూ సిస్టమ్ కాదు, మన ఫ్యామిలీలో ఈ వాల్యూస్ ఉన్నాయి, మన ఇంట్లో మనం అబద్ధాలు చెప్పము, మన ఇంట్లో మనం పక్కన వాళ్ళకి వీలైతే హెల్ప్ చేస్తాం, అంతేకాని ఎవరిని మనం బుల్లీ చేయము, ఇలాంటి కొన్ని వాల్యూ సిస్టమ్స్ అనేది ఫస్ట్ నుంచి పిల్లలకి అవగాహన నేర్పించుకుని వస్తే ఏమవుతుంది అని అంటే యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అండ్ వీళ్ళకి కూడా మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్. సో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్న పిల్లలు ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్ళరండి. అది మెయిన్గా తెలుసుకోవాల్సింది. అండ్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కూడా హ్యాపీగా ఉన్నప్పుడు తొందరగా నేర్చుకుంటారు. కరెక్ట్. సో వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ హ్యాపీ యు ఆర్ రెడీ టు లెర్న్ మోర్. సో ఎప్పుడైనా కూడా పిల్లల్ని అలా హడావిడి పెట్టి స్కూల్కి పంపిస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చినా వాళ్ళ స్కూల్లో నేర్చుకునేది ఏమీ ఉండదు. మీతో మాట్లాడుతుంటే మీరు ఒక టెడెక్స్ స్పీకర్ అని కూడా నాకు గుర్తొచ్చి ఐ హ్యావ్ టు ఆల్సో ఆస్క్ యూ ఆన్ దట్ లైన్. బికాస్ యూజువల్లీ టెడెక్స్ స్పీకర్స్ ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్ని చూసిన తర్వాత ఇతరులకి మోటివేషనల్గా మాట్లాడతారు కదా. సో మీరు మాట్లాడుతుంటే ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ యూ ఆస్క్ యూ దిస్. పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ, అన్ని పిల్లలు రిలేటెడ్ అడుగుతున్నాను కాబట్టి సార్ పెద్దవాళ్ళకు కూడా సంబంధించిన క్వశ్చన్. ఒక పని అనుకొని అది జరగకపోతే గివప్ చేసేసి ఇంకా నాకు సూసైడే దిక్కు అన్న ఒక కంక్లూజన్కి వచ్చేస్తుంటారు. కష్టాలు లేకుండా ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో పెద్దదో చిన్నదో కష్టం అనేది చూసే ఉంటారు. ఆ గివింగ్ అప్ మెంటాలిటీ అన్నది మనం
ఇవ్వకుండా స్టిల్ వీ హ్యావ్ టు ట్రై. ఆ పర్సిస్టెన్స్, ఆ కన్సిస్టెన్సీ, ఆ హార్డ్ వర్క్, ఆ కంటిన్యూ చేయడానికి కావాల్సినంత మోటివేషన్ కావాలి. అండ్ ఆ మోటివేషనే మీ నుంచే వినాలనుకుంటున్నాను నేను. చిన్నపిల్లలకి చెప్పండి, పెద్దవాళ్ళకి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువగా చూసేది సొసైటీలో ఏంటి అని అంటే, బయట ఎవరిని కలిసినా కూడా నెగటివ్ ఇంప్రెషన్స్ ఎక్కువగా మనం కాన్వర్జేషన్స్లో వస్తూ ఉంటాయి. ఏంటి నల్లబడిపోయావు, ఏంటి లావ్ అయిపోయావు, ఏంటి జుట్టు ఊడిపోయింది కాడి నుంచి మొదలు పెట్టుకుంటే, వాళ్ళు ఎందుకు అలా చేశారు, అలా చేయకుండా ఉండాల్సింది కదా అనేవి ఎక్కువగా నెగటివ్ కాన్వర్జేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో హౌ డు వి డీల్ విత్ దిస్ అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఎప్పుడైతే పిల్లలకి ఫస్ట్ నుంచి ఆర్ పెద్దవాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా 100 పాజిటివ్ థింగ్స్ ఉన్నా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏ ఒక్కటి నెగిటివ్ థింగ్ ఉంటే దాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉండటం అలవాటు అయిపోయేసరికి ఆ నెగిటివ్ థింగ్సే ఫ్లరిష్ అవుతాయి ఎక్కువగా. సో నేనేం చేస్తాను అని అంటే, స్కూల్లో కానివ్వండి, పేరెంట్స్ కానీ 5 good things before you complain once అని చెప్తాను అనమాట. సో అలాంటిది ఒక అలవాటు చేసుకోగలిగితే అప్పుడు ఏంటి అని అంటే గుడ్ థింగ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అబ్బా ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అబ్బో అసలు వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు, ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ప్రాక్టికల్ గా పాసిబుల్ మేఘనా గారు? సపోజ్ ఎవరైనా మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని ఏదన్నా అన్నారనుకోండి, హౌ డు యూ స్టిల్ బి రిసైలెంట్? రెసిలియన్స్ ఎలా పెంచుకోవాలి అని అంటే, ఫస్ట్ ఎవరైనా వచ్చి నెగిటివ్ థింగ్స్ చెప్తారు కదా, సో నేనేం చేస్తాను అంటే, సరే నెగిటివ్ థింగ్స్ మాట్లాడుకున్నాం కదండి, ఇప్పుడు 5 పాజిటివ్ థింగ్స్ చెప్పండి అని అడుగుతాను. మీరే అడిగేస్తారా? అడుగుతాను. సో ఇది ఎంత హెల్ప్ఫుల్ అయ్యింది అని అంటే, ఇప్పుడు ఒక చైల్డ్ నా దగ్గరికి వచ్చి వాళ్ళ క్లాస్లో ఎవరో వాళ్ళ కాలు తొక్కారో లేకపోతే ఏ దెబ్బ తగిలిందో ఏదో అయ్యింది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అది కావాలని తొక్కింది కాదు, ఆ కాలు నడుస్తూ ఉంటే, ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటే సడన్గా వీళ్ళ మీద పడింది. వాళ్ళు నా రూమ్కి వస్తారు, నేనేం చేస్తాను, ఫస్ట్ ఇలా 5 ఫింగర్స్ చూపిస్తాను, వాళ్ళు చెప్తారనమాట. సో యూ హ్యావ్ టు సే 5 good things before you complain once అని చెప్తాను కదా. సో ఈ పర్సన్ నాకు నేను హోంవర్క్ చేసుకోకపోతే నాకు బుక్స్ ఇచ్చి హెల్ప్ చేశారు, ఒకరోజు నా లంచ్ టైంకి రాకపోతే తన లంచ్ షేర్ చేసుకున్నాడు. ఈ ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, పిల్లల్లో ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు నేను ఇంత చిన్న సిల్లీ థింగ్ చెప్పడం అవసరమా అని దాని తర్వాత ఐ డోంట్ వాంట్ టు కంప్లైన్ మ్యామ్ అని వెళ్ళిపోయిన పిల్లలు ఎంతోమంది. వండర్ఫుల్, ఎక్సలెంట్. సో ఇది పేరెంట్స్లో కూడా, నేను టీచర్స్ కూడా చెప్తాను అనమాట. అయితే వాళ్ళు ఏంటి, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇప్పుడు ఉప్పు సరిపోలేదు వాట్ ఎవర్ కర్రీలో, ఓకే కంప్లైంట్ కదా, సరే నేను చేసిన 5 good things చెప్పండి. సో అందరూ ఈ హ్యాబిట్ నేర్చుకోవాలన్నమాట. 5 good things and then you can complain one. సేమ్ థింగ్, ఇప్పుడు లేట్గా వచ్చారు దానికి, సరే లేట్గా వచ్చారు కానీ 5 good things. ఓకే ఒక చోటికి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయాం. ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ జరిగితే మీరు అన్నట్టు సరిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 times ఫెయిల్ అయ్యాను, ఒక్కసారి పాస్ అవ్వడానికి, స్టిల్ యూ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే? అబ్సల్యూట్లీ, ఇట్ షుడ్ బి. ఎందుకంటే ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ మేకింగ్ యూ మోర్ రెసిలియంట్ అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ గ్రిట్ ఇన్ యూ. సో యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం ఎప్పుడు భయపడాలి, ఫెయిల్ అయిన తర్వాత లేకపోతే భయపడాలి, అంతేగాని ఫెయిల్ అవటంలో ఎప్పుడు భయపడకూడదు. పిల్లలకి కూడా మనం అదే నేర్పించాలి. ఇప్పుడు ఎగ్జామ్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే, మనం దీని గురించి ఎంత నేర్చుకోగలుగుతున్నాము, దట్ ఈస్ లెర్నింగ్. ఎగ్జామ్ అంటే ఏంటి, మనం ఎంత లెర్న్ చేసామో అది ఎంత రీటైన్ చేసుకున్నాము అనేది ఎగ్జామ్. అంతేగాని ఎగ్జామ్ కోసం లెర్న్ చేసినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, లైఫ్ కోసం లెర్న్ చేసుకున్నప్పుడు స్ట్రెస్సే ఉండదు. అంటే అసలు మార్క్సే ఇంపార్టెంట్ కాదంటారా? మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, మార్క్స్ ఈజ్ వన్ ఏమంటారు పారామీటర్ టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్, ఓ నేను ఇక్కడి వరకే అంటే ఇక్కడి వరకే నాకు గుర్తుంది, దీనికంటే ఎక్కువ నేను గుర్తు పెట్టుకోవాలనుకుంటే నేను మళ్ళీ చదువుతాను, నాకు ఇంతవరకే చాలు అని అనుకుంటే నేను ఇంతటితో ఆపేస్తాను. అలా చూడాలి. అంటే హౌ యూ లుక్ ఎట్ మార్క్స్ ఇస్ ఇంపార్టెంట్. మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ హౌ యూ లుక్ ఎట్ మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్. అంతేగాని మార్క్సే జీవితం అని నేను అనను. మార్క్స్ విల్ హెల్ప్ యూ ఎక్కడి వరకు ఎంత నేర్చుకోగలిగాము, దాన్ని ఎంత మళ్ళీ చూపించగలిగాం, రియల్ టైంలో ఎక్కడెక్కడ మనం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఎగ్జామ్లో, పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను అరవకపోతే పిల్లాడికి సీరియస్నెస్ రాదు, మార్క్స్ నేనే పట్టించుకోకపోతే హౌ కమ్ దే వుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్ అన్న ఒక భయం ఉంటుంది కదా, కాబట్టి అరుస్తారు. అరవడం వల్ల పిల్లల్లో స్ట్రెస్ పెరుగుతుంది, వీళ్ళు స్ట్రెస్ పెంచుకుంటే మళ్ళీ పెద్దవాళ్ళకి బాధ. ఇట్స్ అ కైండ్ ఆఫ్ విషియస్ సైకిల్ కదా. సో యూజువల్గా బ్రెయిన్ ఏంటంటేనండి, మామూలుగా చెప్పినా కూడా అది ఒక టాస్క్ తీసుకోగలుగుతుంది, అరిచే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది అని అంటే, బ్రెయిన్ని మనం ఎలా ట్రైన్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి
అరవాలా అరవద్దా కూడా ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలతోటి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో వాళ్ళ సైజ్కి వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం మాట్లాడితే ఒక్కసారి చెప్పినా సరిపోతుంది పిల్లలకి. అంతేగాని మనం వంటింట్లో ఎక్కడో ఉండి అరిచి బుక్స్ తీసావా, బెడ్రూమ్లో ఎక్కడో దుప్పట్లు మడతేస్తూ ఆర్ బట్టలు మడతేస్తూ చదువుతున్నావా, లేకపోతే బాత్రూంలో ఎక్కడో ఏదో చేస్తూ ఇది చేసావా అని అరుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్స్ట్రక్షన్ బ్రెయిన్కి వెళ్ళదు. వెళ్ళకపోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు చెప్పి చెప్పి విసిగిపోయి ఉంటారు కదా, వచ్చి అరిసేస్తారు. సో అరిసినప్పుడు ఏమవుతుంది, సడన్గా ఒక జోల్ట్ అనమాట బ్రెయిన్లో న్యూరాన్స్కి. ఆ జోల్ట్ వచ్చినప్పుడు అమ్మో అని ఆ భయంలో చదవడానికి ట్రై చేసో స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట. అయితే అప్పుడు మీరు తర్వాత ఈ జోల్ట్కి కనుక అలవాటు అయిపోతే పిల్లలు మళ్ళీ మీరు నార్మల్గా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బ్రెయిన్ అది యాక్టివ్గా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఈ జోల్ట్లకి అలవాటు అయిపోయింది. అందుకనే మనం పెరిగేటప్పుడు ఏమనేవాళ్ళు, దెబ్బ పడుతుంది అనే భయం ఉండాలి కానీ దెబ్బ కొట్టకూడదు అనేవాళ్ళు. ఎందుకు అని అంటే కొడితే ఇంతే కదా అనేసి అనుకుంటారు, అప్పచెప్పేస్తారు అని. అది ఎంత నిజం అంటే పిల్లల మీద అరవటం కూడా అది అన్ప్లెజెంట్ కాన్వర్జేషన్ బిట్వీన్ ఒక పేరెంట్ నుంచి చైల్డ్కి కానివ్వండి, ఒక టీచర్ నుంచి చైల్డ్కి కానివ్వండి, ఆర్ బిట్వీన్ అమాంగ్స్ ద చిల్డ్రన్ కానివ్వండి, అవసరం లేనిది అది. కానీ అంటే దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అని అంటే కార్డియల్గా ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి రెస్పెక్ట్ ఉండాలి. మన గొంతు మీద మన వాయిస్ మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉందనుకోండి, నేను అనవసరంగా అరవను, నాకు అలా అరవటం ఇష్టం లేదు, ఓకే నేను పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి చెప్తాను అని మనకి ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఎంత ఎక్కువ ఉంటే పేరెంటింగ్లో అంత తక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చాలా ఎన్లైట్నింగ్ ఉంది మీరు మాట్లాడుతుంటే. అండ్ కమింగ్ టు మీ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు పిల్లల్ని ప్రాపర్గా మౌల్డ్ చేయడానికి మీ యాక్టివిటీ ఎంతైతే ఉందో సమాజాన్ని బాగు చేయాలి, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవ్ నేచర్ అండ్ సేవ్ వాటర్ క్యాంపెయినే కానీ వెరీ రీసెంట్గా తొందరలో మీరు నిర్వహిస్తున్నటువంటి ఆ ఓజోన్ రన్కే సంబంధించి కానివ్వండి, అంటే ప్రకృతి వైపరీత్యం అని ఒక పదం వాడతాం మనం, కానీ ప్రకృతి వైపరీత్యంలో మానవ తప్పిదాలు కూడా బోలెడు ఉంటాయి. అలా అన్నీ జరిగి కదా ఈరోజు మీరు ఇలా క్లీన్ చేయాల్సిన అవసరం రావాల్సి వచ్చింది. లేకపోతే ఓజోన్ కోసం ఇది మన ప్రొటెక్టివ్ లేయర్ ఇప్పుడు పాడైపోతుంది అని మీరు చెప్పాల్సి వస్తుంది. నా బాధ్యత ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కనుక ఆలోచిస్తే అండి ఏం చెప్తారండి? ఇప్పుడు బండ్ల మీద వెళ్తారు, బండ్లు మానేసి గుర్ర బండ్ల మీద లేకపోతే నడిచెళ్ళడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. ఇట్లాంటి కొన్ని టిప్స్ అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇవాల్టి రోజున మన జీవితంలో అవి భాగం అయిపోయినాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకూడదు అంటారు, కానీ బయటికి వెళ్తే ప్లాస్టిక్ బాక్స్, ప్లాస్టిక్ బాటిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో కొన్ని మన జీవితంలో దేర్ ఇంటర్బౌండ్. ఈ నేపథ్యంలో నా బాధ్యత ఏంటి? ఓకే, రెస్పాన్సిబుల్గా ఉండటం అంతేనండి. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత రెస్పాన్సిబుల్గా ఉండటం. ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు, కానీ వాడిన ప్లాస్టిక్ని కూడా రీసైకిల్ ఎలా చేయాలో కూడా చాలా విధానాలు ఉన్నాయి. ఇప్పుడు వాడినంత మాత్రాన తప్పు అని అన్నాను, కానీ రీసైకిల్ చేయటం కుండా వదిలేస్తే మాత్రం తప్పు అని అంటాను నేను. బండి వాడినంత మాత్రాన తప్పు అని నేను అనను, కానీ అది ఎంతవరకు? ఇప్పుడు నడిచి వెళ్ళగలిగే ప్లేస్కి కూడా మనం బండి తీసుకొని వెళ్ళి రోడ్డు మీద అడ్డంగా పెట్టేసేసి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు పిల్లలు కూడా బయట ఎన్వైరన్మెంట్లో ఆడుకుంటున్నప్పుడు అంటే యూజువల్గా నేను చూసేది ఏంటి అని అంటే ఇంట్లో అన్ని కిటికీలు తలుపులు వేసేసి ఏసీ లాంచ్ చేసి ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు పేరెంట్స్. సో ఏసీ ఎంత రన్ అవుతుంటే అంత ఓజోన్ లేయర్కి దెబ్బ మనకి. అదే పొద్దున్నే లెగవగానే పేరెంట్స్ అందరూ కూడా కొంచెం కర్టన్స్ పక్కకనేసి కిటికీలు కనుక ఓపెన్ చేసుకుంటే ఆ ఫ్రెష్ ఎయిర్ పిల్లల్ని ఎంత రిఫ్రెష్ చేస్తుంది. సో ఇలాంటి కనుక కొన్ని మనం చేయగలిగితే, సో ఇంట్లో కూడా మొత్తం అంతా ఫ్రెష్ ఎయిర్ కనుక క్రాస్ వెంటిలేషన్ తోటి వచ్చింది అనుకోండి, మళ్ళీ అంటే ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే లోపల మీరు క్లోజ్ చేసేసుకోండి, తప్పేమీ లేదు. కానీ ఆ ఏసీ ఆన్ చేసినప్పుడు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఫిల్ అవుతా ఉంది, అదే గాలి మీరు మళ్ళీ పీలుస్తూ ఉంటే లంగ్స్కి ఎంత దెబ్బ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇలాంటివి కొన్ని అవగాహనతోటి అవేర్నెస్ తోటి కనుక మనం చేయగలిగితే బయటికి వెళ్ళాము. ఇప్పుడు సపోజ్ ఓజోన్ రన్ ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే టు ఇంప్రూవ్ హైజీన్ ఆఫ్ హైదరాబాద్ రోడ్స్. అంటే మొన్న లాస్ట్ టైం యాక్చువల్గా ఓజోన్ రన్ మా పిల్లలు స్టార్ట్ చేశారండి. నాకు 2 డాటర్స్ అని చెప్పాను కదా, వాళ్ళు 3 years బ్యాక్ ఇంకా ఎవర్ ఇన్ స్కూల్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సో యాజ్ అ గ్రోన్ అప్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఏం చేశారు, దే వాంట్ టు ఇంక్రీజ్ ద గ్రీన్ కవర్ ఆఫ్ ద సిటీ. కొంచెం ఎక్కువ చెట్లు నాటితే కొంచెమన్నా వేడి తగ్గుతుంది హైదరాబాద్లో అని.
సో వాళ్ళు అలాగే చేశారు. లాస్ట్ ఇయర్ ఏం చేశారు, ఆర్గానిక్ ఫెస్టివల్స్ అంటే సీడ్ గణేషస్ని పంచిపెట్టారు. సో దాంతో ఏంటి అంటే అవగాహన పెంచడం, వాళ్ళకి ఎంత వీలవుతే అంతే చేయగలుగుతారు కదా. సో ఈసారి ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు ఏం చేశారు, మార్చిలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒక ట్యాక్స్ పేయర్ చైల్డ్ని, మా ఇంట్లో నా పేరెంట్స్ ఇల్లు క్లీన్గానే ఉంచుతున్నారు, నేను స్కూల్కి వెళ్తాను మా క్యాంపస్ కూడా క్లీన్గానే ఉంటుంది, కానీ రోడ్స్ ఎంత ఉన్న కండిషన్స్ నాకు డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే దాని నుంచి వచ్చే వైరల్ ఫీవర్స్ నాకే వస్తున్నాయి, దాని నుంచి వచ్చే డెంగ్యూలు అన్నీ నేనే భరిస్తున్నాను, దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగారు. ఆయన రొనాల్డ్ రోజ్ గారు అసలు లెస్ దెన్ 24 అవర్స్లో మా స్కూల్ చుట్టూతున్న రోడ్స్ అన్నీ క్లీన్ అండి. వండర్ఫుల్. సో ఈ ఇనిషియేటివ్ అందరికీ, అంటే ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్గా మనం అన్ని కడుతున్నాము, స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కడుతున్నాము, హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, కార్పొరేట్ ట్యాక్స్లు కడుతున్నాము, బోల్డ్ కడుతున్నాము. కానీ ఎవరన్నా ఒక్కళ్ళన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాయిస్ అప్ చేస్తే, అంటే ఎప్పుడు కూడా గొడవపడమన్నాను నన్ను, ఎలాంటి కొలాబరేటివ్గా సరే మీ వాళ్ళు ఈ రోడ్ క్లీన్ చేస్తున్నారో లేదో నేను కావాలంటే ఎవ్రీడే మీకు రిపోర్ట్ ఇస్తాను, బికాజ్ అన్నీ ఒక్కళ్ళే చూసుకోవాలన్నా కుదరదు. కాబట్టి ఇలాంటి ఏమైనా కొలాబరేషన్స్ కనుక ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను, ఇలాంటి కొన్ని చేయగలిగితే హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎప్పుడంటే గవర్నమెంట్ అంటే మనమే కదండి, ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ అంటే ఎవరో వచ్చి మనకి ఏదో చేయడం కాదు, we are also part of the government. So how can we lend that hand, helping hand to the government to make our surroundings clean? ఒక్కసారి మనం సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకోగలిగాము అంటే స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది. కొంతమంది పారేసే వాళ్ళు ఉంటారు, పక్క వీధిలో వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఈ వీధిలో పారేసే వాళ్ళు ఉంటారు, చాలా చులకనగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరినీ కనుక ఒకసారి ఒక 1 year కనుక మనం అది స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటే, ఇప్పుడు చాలా మంది వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు ఏది హాలిడేస్కి అని చెప్పి, వాళ్ళు ఎంత నీట్గా పెట్టుకుంటున్నారు వాళ్ళ రోడ్స్, అక్కడ ఉండేది మనుషులే ఇక్కడ ఉండేది మనుషులే, కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్. ఆ అవగాహన కోసమే ఈ ఓజోన్ రన్ ఆన్ 15th మార్నింగ్ గచ్చిబౌలి స్టేడియంలో చేస్తున్నాము. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కమ్ అండ్ జాయిన్ అండ్ గివ్ దేర్ రిప్రజెంటేషన్ టు ద ఆఫీషియల్స్ అనమాట. సో ప్లీజ్ మాకు ఈ ఇంప్రూవ్ చేయండి అని చెప్పి ఒక అఫీషియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని ప్లాన్. సో దానికోసం మన అన్ని స్కూల్ స్టూడెంట్స్, అన్ని కమ్యూనిటీస్ నుంచి పీపుల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ వ్యూవర్స్ కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేయాలని కూడా దే ఆర్ ఆల్ వెల్కమ్. ozonrun.com అనే వెబ్సైట్కి వెళ్తే దానికి ఇన్ఫర్మేషన్ అంతా ఉందండి. ఒక 1000 అడుగుల పరుగు పందెం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఒక్క అడుగు మీరు వేస్తున్నారు, మీతో పాటు జాయిన్ అవ్వడానికి డెఫినెట్లీ ఇలా ఆలోచించే వాళ్ళు ముందుకు వస్తారు, రావాలి. అండ్ ఇంకా ఇలాంటి మంచి పనులు మీరు ఎన్నో ముందుకు తీసుకువెళ్ళాలి, చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్, గుడ్ health, good peace అండి. Thank you so much for joining me today. Thank you so much for having me today. I appreciate all the good things.